హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకు రైల్వే నుంచి గ్రూప్ డి 09 ఆఫ్ 2025 సంబంధించినటువంటి అప్లికేషన్ స్టేటస్ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని యొక్క మెయిన్ డీటెయిల్‌కి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ప్రెజెంట్ మనకు ఆర్ఆర్‌బీ సికింద్రాబాద్ సైడ్‌లో అప్డేట్ రాలేదు గానీ, ఆర్ఆర్‌బీ భోపాల్ నుంచి అయితే అప్డేట్ రావడం జరిగింది. సో, దిస్ ఈజ్ ఆర్ఆర్‌బీ భోపాల్ అఫీషియల్ వెబ్‌సైట్ అండ్ కిందకి స్క్రోల్ డౌన్ చేయగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా! నోటీస్ ఆన్ అప్లికేషన్ స్టేటస్ ఫర్ ద సీఎన్ నంబర్ 09 ఆఫ్ 2025. సో, డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ యొక్క గ్రూప్ డి దట్ మీన్స్ లెవెల్ 1 సంబంధించినటువంటి అప్లికేషన్ స్టేటస్ అనేది 9/7/2026 రోజు నైట్ నుంచి అయితే మనకు అందుబాటులో ఉంటుంది. అంటే ఈ రోజు రాత్రి 12 తర్వాత నుంచి మనకైతే అందుబాటులోకి అయితే రాబోతుంది. సో, ఎక్కడి నుంచి చెక్ చేసుకోవాలంటే rrbapli.gov.inలో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. అప్లికేషన్ హిస్టరీ ఓపెన్ చేయాలి. అక్కడ మనకు 3 ఆప్షన్స్‌లో ఏదో ఒకటి కనిపిస్తది. ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అంటే యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ఎగ్జామ్. కండిషనల్లీ యాక్సెప్టెడ్ విత్ కండిషన్స్ అంటే మీరు ఎగ్జామ్ రాయొచ్చు. కాకపోతే కొన్ని కండిషన్స్‌కి మీరు లోబడి ఉండడం జరుగుతుంది. రిజెక్టెడ్ అంటే మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయిపోయింది. అండ్ రిజెక్ట్ ఎందుకయింది అనేటటువంటి డేటా కూడా మనకక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ మనకు ఆల్రెడీ ఎగ్జామ్ డేట్స్ కూడా రావడం జరిగింది కదా! సో, ఈ యొక్క ఆగస్ట్ 3 నుంచి జరగబోతున్నటువంటి ఈ యొక్క ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రాసెస్‌లో భాగంగానే మనకి ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో, అప్లికేషన్ స్టేటస్ కూడా మనకు ఈ రోజు రాత్రి నుంచి అయితే అందుబాటులో ఉంటుంది. సో, ఈ విధంగా మనకైతే అఫీషియల్ నోటీస్ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో, మన యొక్క ఛానల్ తరపున మీ అందరూ కూడా ఆల్రెడీ రైల్వే గ్రూప్ డి పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. జనవరి 1 నుంచి జూలై 1 వరకు. అండ్ దాంతో పాటు ఎన్‌టీపీసీ సీబీడీ-2 గ్రాడ్యుయేట్ వాళ్ళకి, ఎన్‌టీపీసీ సీబీడీ-2 అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా ఎన్‌టీపీసీ యూజీ సంబంధించినటువంటి జీఎస్ అండ్ జీకే తెలుగులో ఇవ్వడం జరిగింది. అండ్ వాళ్ళకి సంబంధించినటువంటి డేటాలో భాగంగానే కంప్యూటర్ ఇవ్వడం జరిగింది. రైల్వే గ్రూప్ డి పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మీకు ఎన్విరాన్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. గ్రూప్ డి పాయింట్ ఆఫ్ వ్యూలో ప్యూర్ మ్యాథ్స్ అండ్ దాంతో పాటు గ్రూప్ డి యొక్క ఆర్థమెటిక్ పీవైక్యూ, జనరల్ సైన్స్ పీవైక్యూ, మీకు జనరల్ సైన్స్ సంబంధించినటువంటి డేటా మొత్తం అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా ప్రాపర్‌గా ఉపయోగించుకోండి. ఓకేనా? సో, టైం తక్కువగా ఉంది. అండ్ మీరు మీ యొక్క ఓన్ ప్రిపరేషన్‌లో మీరెక్కువగా ఫోకస్ జేయండి. మన యొక్క ఛానల్ తరపున మీకు వీడియో సపోర్ట్ అండ్ దాంతో పాటు మెటీరియల్ సపోర్ట్ అయితే అందుబాటులో ఉంటుంది గదా! వాటిని యూజ్ జేసుకోండి. ఓకేనా? సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అందరికి షేర్ చేస్తారని ఆశిస్తూ అండ్ థాంక్ ఫ్రెండ్స్. థాంక్ ఫర్ వాచింగ్.